హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురం వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మీకు తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోలు గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం గురించి చెప్పబోతున్నాను. తూర్పుగోదావరి జిల్లాలోని ఈ గ్రామాన్ని ఒకప్పుడు బిరుదాంకిత ఓలుగా పిలిచేవారండి. ఈ గ్రామంలో తూర్పు చాళుక్యులు ఎన్నో ఆలయాలను నిర్మించారు. వారు నిర్మించిన ప్రధాన ఆలయాల్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఒకటన్నమాట. ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే బిక్కవోలు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతిని విజయానంద గణపతిగా కూడా పిలుస్తారండి. క్రీస్తు శకం 850-894 మధ్యలో ఈ ప్రాంతాన్ని తూర్పు చాళుక్యులు పరిపాలిస్తుండేవారు. వారు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఒకనాడు ఒక భక్తునికి స్వామివారు స్వయంభూగా ఒక వ్యవసాయ క్షేత్రంలో వెలిసినట్టు కలలో కనిపించారు. మర్నాడు ఉదయం తవ్వి చూడగా అక్కడ నిజంగానే స్వామివారి విగ్రహం బయటపడింది. దానితో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న చాళుక్యరాజు స్వామివారికి అక్కడే దేవాలయాన్ని నిర్మించారు. అలాగా ఈ ఆలయంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వయంభూగా వెలిసిన గణపతి అన్నమాట. జానపద కథల ప్రకారం ఆ ప్రాంతాన్ని పరిపాలించిన గుణగ విజయాదిత్యరాజు యుద్ధానికి వెళ్లే ముందు అలాగే తరువాత కూడా తప్పకుండా స్వామివారికి పూజలు చేసేవారట. స్వామివారి అనుగ్రహంతోనే ఆయన ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించారని చెప్తారు. ఇక ఈ ఆలయ ప్రత్యేకతలకు వస్తే ఈ ఆలయంలోని స్వామివారు స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి అండి. అలాగే ఈ ఆలయంలోని వినాయకుడి విగ్రహం క్రమేణా పరిమాణం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడి వినాయకుడి విగ్రహం 7 అడుగుల ఎత్తుండే ఏకశిలా విగ్రహం అన్నమాట. అలాగే ఈ విగ్రహం యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే స్వామివారి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. విఘ్నేశ్వరుడి ఎడమ పాదం దిగువ భాగం నుండి నీరు వస్తూ ఉంటుంది. ఈ గుడిలో భక్తులు వారి మనసులోని కోరికలు నేరుగా స్వామివారి చెవిలో చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ వినాయకుడి చెవిలో మన కోరికలు చెప్పి ముడుపు కడితే కోరికలు తీరుతాయనేది ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇదే ఆలయ ప్రాంతంలో మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదం స్వీకరించిన తర్వాత మనకి తోచినంత విరాళాన్ని కూడా అక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మనం రాజమండ్రి నుండి అయినా వెళ్ళొచ్చండి, లేదా కాకినాడ నుండి అయినా వెళ్ళొచ్చు. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయం 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కాకినాడ రైల్వే స్టేషన్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఈ కాకినాడ అండ్ రాజమండ్రి నుండి మనం రోడ్డు మీద కూడా బస్లో ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇదండి బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ దర్శనం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధురం వ్లాగ్స్.